రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అసలు ఇది ఏంటి? ఇప్పుడు 2024 ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాక ఇప్పుడే ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఉన్న గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది రీడిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో. ఎందుకు అంటే బేసిక్ థింగ్ జనగణన చేయడం, సెన్సస్ చేయడం. యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ డిజైన్ అది ఎవ్రీ 10 yearsకి ఒకసారి అవ్వాల్సిందే. లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన సెన్సస్సే. దానికి బేస్ చేసుకొని ఇంతవరకు ఏ విధంగా మీరు రన్ చేస్తున్నారు? ఇప్పుడు 3 years ఎక్సెస్ అయింది. అప్పుడైతే లాక్డౌన్ అనుకుందాము, కొన్ని హిండ్రెన్స్, అడ్మినిస్ట్రేషన్ హిండ్రెన్స్ అనుకుందాము. కానీ అడ్మినిస్ట్రేషన్ హిండ్రెన్స్ ఎలా ఉంటాయి? యు ఆర్ ఏబుల్ లీడర్, మీరే క్లెయిమ్ చేస్తున్నాము ఏమని పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం భాజపా చెప్తుంది కదా. ఒకవేళ అంత చిత్తశుద్ధిగా చెప్తూ ఉంటే సెన్సెస్ చేయకుండా సో కాల్ 3 trillion 5 trillion ఎకనామీ ఏ విధంగా పంచుతున్నారు? ఇందాక అన్నారుగా మీరు లీగాలిటీని బేస్ చేసుకొని